ముక్కు మీద కోపం ముఖానికే అందం అనేది పచ్చి అబద్ధమట. వీడేంటే ఇంత కోపంగా ఉన్నాడు, త్వరలో ముసలోడైపోతాడు అంటూ ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి చెప్పే డైలాగ్ 100% నిజమంటున్నారు వైద్య నిపుణులు. కోప్పడితే హార్మోన్లు విడుదలై చర్మం ముడతలు పడుతుందని, వృద్ధాప్యం తొందరగా రావడం ఖాయమని చెబుతున్నారు. కోపం ఎన్నో అనారోగ్య సమస్యలకు మూలం. దానివల్ల దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కోపం ఎక్కువగా ప్రదర్శించే వారిలో అవయవాల స్పందన, హార్మోన్ల ప్రభావం, గుండె పనితీరుపై చేసిన అధ్యయనాలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. కోపం, నవ్వడం అనేవి మానసిక స్పందనలు. ఈ భావోద్వేగాలు కొన్నిసార్లు మనల్ని రక్షించడానికి ఉపయోగపడితే, మరికొన్నిసార్లు మనకు కావలసిన వాటిని పొందడానికి సహాయపడతాయి. అదే పనిగా నవ్వినా, కోపానికి గురైనా అది ఆరోగ్య సమస్యగానే గుర్తించాలంటున్నారు నిపుణులు. కోపం తరచుగా తీవ్రంగా వస్తే ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందట. కోపం వల్ల వచ్చే సమస్యలు, శరీరంలో జరిగే మార్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కోపం శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో కోపంగా ఉన్న వారిలో శరీరం, మనస్సు రెండూ ఒత్తిడికి గురవుతాయని పరిశోధనలు తేల్చాయి. కోపం వల్ల శారీరకంగా జరిగే నష్టాలను గమనిస్తే, కోపం వచ్చినప్పుడు హృదయ స్పందన పెరుగుతుంది, శ్వాస వేగం పెరుగుతుంది. దాంతో సహజంగానే రక్తపోటు పెరిగి గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. గుండె జబ్బులకు ముఖ్యమైన ప్రమాద కారణం కోపమే అని వైద్యులు చెప్తున్నారు. కోపానికి గురైన సమయంలో స్ట్రెస్ హార్మోన్లు అడ్రినల్, కార్టిసాల్ ఉత్పత్తి అవుతాయట. అవి 4 నుంచి 5 గంటల పాటు రక్తంలో అలాగే ఉండిపోవడం వల్ల హృదయ స్పందన అమాంతం పెరుగుతుంది, శ్వాస వేగం అధిక రక్తపోటుకు దారి తీస్తుందట. కోపం జీర్ణ వ్యవస్థను కూడా ప్రభావితం చేయడం వల్ల కడుపు నొప్పి, అల్సర్, ఇతర జీర్ణ సమస్యలకు దారి తీస్తుందట. నిద్రలేమి సమస్యకు కోపం మూల కారణమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రోగ నిరోధక వ్యవస్థపై పెను ప్రభావం చూపడం వల్ల తరచూ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. 2 నిమిషాల కోపం 6 గంటల పాటు ఇమ్యూనిటీని ప్రభావితం చేస్తుందట. చర్మం కణాలు దెబ్బతినడంతో పాటు పొడిగా, కళావిహీనంగా మారుతుందట. తద్వారా వృద్ధాప్యం ఛాయలు తొందరగా వచ్చే అవకాశాలున్నాయి. కోపం వల్ల మెడ, భుజం, చెంప భాగాల్లో స్ట్రెస్ పెరిగి తలనొప్పికి దారి తీస్తుందట. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా స్పందిస్తారట. కోపం వల్ల దేహంలో కూడా మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుండె కొట్టుకోవడం పెరుగుతుంది, శ్వాస వేగం, రక్తపోటు పెరుగుతుంది, కండరాలు బిగుసుకుపోయి చెమటలు పడతాయి, తలనొప్పి, కడుపులో నొప్పి కూడా ఉంటుంది. కోపం వల్ల మానసికంగా కూడా అనేక సమస్యలు వస్తాయట. కోపం ఆందోళనకు దారి తీస్తుందని, తద్వారా ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని భయపడుతూ ఉండడానికి కారణం కూడా కోపమేనట. కోపంగా ఉన్నప్పుడు నిస్సహాయంగా, నిరుత్సాహంగా ఫీల్ అయి డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఉందట. కోపాన్ని ఎంత కంట్రోల్లో పెట్టుకోగలిగితే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. కోపాన్ని నియంత్రించడానికి యోగా, మెడిటేషన్, వ్యాయామం లాంటి ఎన్నో మార్గాలను సూచిస్తున్నారు. యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వల్ల మనస్సును శాంతపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం అంటే నిద్రపోవడం వల్ల కూడా కోపం తగ్గిపోయే అవకాశాలున్నాయి.